ఈ టనల్ అయిపోతుందని ఎట్లా తెలుసుకోవాలంటే ఈ బయట లైట్స్ ఉన్నాయి కదా దూరం. నేను ఇప్పుడు ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ తోటి మాట్లాడినా. ఇప్పుడు దీని తర్వాత వచ్చేది టనల్, ఇండియాస్ లాంగెస్ట్ టనల్ 12.65 కిలోమీటర్స్. మనకి అనౌన్స్మెంట్ కూడా అయింది ఇంకొంచెం సేపట్లో మనం వరల్డ్స్ హైయెస్ట్ టాలెస్ట్ బ్రిడ్జ్ దగ్గర పోతున్నామని. నెక్స్ట్ లెవెల్ లొకేషన్ ఏడా, సూపర్ అంటే సూపర్. మొత్తం హై సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు ఈ టనల్ దాటగానే మనకు వచ్చేది అంజీఘాట్ బ్రిడ్జ్. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. శ్రీనగర్ వ్యాలీని భారతదేశానికి కనెక్ట్ చేసే ఒక గొప్ప రైల్వే ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి కంప్లీట్గా 20 ఇయర్స్ టైం అయితే తీసుకుంది. చెకింగ్ అయితే ఫుల్ ఉంది. నన్ను అయితే ఇప్పటికి 3 times చెకింగ్ అయింది. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వినయ్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న శ్రీనగర్ వందే భారత్ని అయితే మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ప్రజెంట్ నేను కాట్రా రైల్వే స్టేషన్లో ఉన్న. టైం వచ్చేసి 7:10 అవుతుంది. ఇంకా కరెక్ట్ 1 hour ఉంది మన ట్రైన్కి, 8:10కి. అండ్ ఈ ట్రైన్ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఈ ట్రైన్ గురించి మరిన్ని విశేషాలు మనం ట్రైన్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాము. ప్రజెంట్ నేను స్టేషన్ బయట ఉన్నా. ఒకసారి స్టేషన్ అవుట్లుక్ చూద్దాము. ఇదంతా రైల్వే స్టేషన్. అండ్ అక్కడ కంప్లీట్గా చెకింగ్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. చాలా బాగుంది అండ్ చాలా రష్ కూడా ఉంది ప్రయాణికులతోటి, భక్తులతోటి. ఎందుకంటే టెంపుల్కి వస్తారు కదా ఇక్కడికి. అదే టెంపుల్ వెనకాల ఉంది, అదే టెంపుల్. కొంచెం క్లౌడ్స్కి ప్రాపర్గా కనిపిస్తలేదు. ఇదే టెంపుల్. ఈ టెంపుల్ ఇంకా బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇదంతా స్టేషన్ పైన నుంచి ఏరియల్ వ్యూ అని చెప్పుకోవచ్చు. కంప్లీట్ స్టేషన్ కనిపిస్తుంది. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉంది. ఇప్పుడే చెక్ ఇన్ అయిపోయి లోపలికి అయితే వచ్చిన. ఇలా ఎస్కలేటర్ తోటి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి రావాలా. చెకింగ్ అయితే ఫుల్ ఉంది. నన్ను అయితే ఇప్పటికి 3 times చెకింగ్ అయింది. ఎక్కడ పోతున్నావు అని అడిగితే శ్రీనగర్ అని చెప్పిన. చెలియే అని అన్నాడు. చలో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వెళ్ళిపోదాం. మనమైతే ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చూస్తున్నాం కదా అందరు ఫొటోస్ దిగుతున్నారు ట్రైన్ తోటి అయితే. ఇదైతే చాలా స్పెషల్ వందే భారత్. ఇది మనం ఎన్ని రోజులు చూసిన వందే భారత్ వేరే, ఈ వందే భారత్ వేరే. అంటే సేమ్ వందే భారతే కానీ ఫీచర్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇది ఇండియాలోనే 68th వందే భారత్, 2nd జనరేషన్ది. మొన్న 6th జూన్కి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితే ఓపెన్ చేసిరు. 7th నుంచి అయితే కమర్షియల్ రన్ స్టార్ట్ అయింది. ఈరోజు డేట్ వచ్చేసి 14th. ఇది ట్రైన్ ఫ్రంట్ సైడ్. ఇది చూస్తారు కదా అంత ఫుల్ సెక్యూరిటీ ఉంది. ప్రతి బాక్స్కి ఒక పోలీసు వాళ్ళు ఎంచున్నారు కంప్లీట్గా. డిస్ప్లే అయితే వచ్చేసింది C2. మనది ఇదే C2. 18 నెంబర్ సీట్లో ఉంది మనది. ఇంకా డోర్స్ అయితే ఓపెన్ కాలే. చూద్దాం ఎప్పుడు ఓపెన్ అవుతుందో. ఏంటంటే మనకి వ్యూ కూడా అంత బాగాలేదు ఇక్కడ ఈ సీట్లో. ఇది అడ్డం వచ్చింది. ఇంకా డోర్ దగ్గర నిల్చొని చూడాలి ఏమైనా వ్యూ చూసేది ఉంటే. మనం ట్రావెల్ చేసే ఈ లైన్ని USBRL అంటారు. ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లైన్. కంప్లీట్గా 324 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ ఫ్రమ్ జమ్మూ తావి టు బారాముల్లా. ఇంతకుముందు శ్రీనగర్ పోవాలంటే దాదాపు 7 నుంచి 8 గంటలు పట్టేది. ఇప్పుడు ఈ ట్రైన్ వచ్చినాక మనకి కేవలం 3 గంటల్లోనే మనం శ్రీనగర్కి అయితే వెళ్ళిపోతాము. దీన్ని కంప్లీట్గా 4 phases కట్టారు. Phase 1 వచ్చేసి జమ్మూ టు ఉదంపూర్ 53 కిలోమీటర్స్. 2005లో దీని ఆపరేషన్ అయితే స్టార్ట్ అయింది. Phase 2 వచ్చేసి ఉదంపూర్ టు కాట్రా July 4, 2014లో స్టార్ట్ అయింది. ఇందులో కంప్లీట్గా 30 టనల్స్, 7 బ్రిడ్జెస్ ఉన్నాయి Phase 2లో. Phase 3 వచ్చేసి కాట్రా టు బనిహాల్ టోటల్ 111 కిలోమీటర్స్. December 13, 2024లో స్టార్ట్ చేసారు. Phase 4 వచ్చేసి బనిహాల్ టు బారాముల్లా. ఇది టోటల్ 135 కిలోమీటర్స్ ఉంది. 2013 జూన్ 26న దీన్ని అయితే ఓపెన్ చేశారు. 4 phases గా డివైడ్ చేశారు దీన్ని. బయట చూడండి కంప్లీట్ ఫుల్ టైట్ సెక్యూరిటీ అయితే ఉంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కానికి దాదాపు 20 సంవత్సరాలు అయితే పట్టింది. ఇందులో 750 టనల్స్ ఉన్నాయి అండ్ సుమారు 100 కిలోమీటర్ల మేర టనల్స్ ఉన్నాయి. సో మనకి 2 ముఖ్యమైన బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి. ఒకటి చెనాబ్ బ్రిడ్జ్ అండ్ ఒకటి అంజీఘాట్ బ్రిడ్జ్. అంజీఘాట్ బ్రిడ్జ్ వచ్చేసి కంప్లీట్గా కేబుల్ బ్రిడ్జ్. చెనాబ్ బ్రిడ్జ్ వచ్చేసి 1315 మీటర్స్ లాంగ్ అయితే ఉంది. అండ్ ఈఫిల్ టవర్ కన్నా కూడా 35 మీటర్స్ హైట్లో ఉంటుంది. 35 మీటర్స్ అంటే సుమారు 115 ఫీట్లు.
అంటే ఇంచుమించు అర్థం చేసుకోండి, మనము హైదరాబాద్లో చూస్తాం కదా ఖైరతాబాద్ గణేశుడి, అది 70 ఫీట్స్ 65 ఫీట్స్ ఎగ్జాక్ట్గా తెలియదు, 75 ఉంటుంది. అంటే ఇది 115 ఫీట్స్, ఇంకా పెద్దగా ఉంటుంది. అంజీకాడు బ్రిడ్జ్ కూడా వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ కేబుల్ రైల్వే బ్రిడ్జ్ అనమాట. చెనాబ్ బ్రిడ్జ్ హైట్ వచ్చేసి 359 మీటర్స్. మీరు మన పాత వీడియోలో చూసారు కదా బయటికి వెళ్ళేలాగా తెచ్చిందో. ఇప్పుడు మనం బ్రిడ్జ్ మీదికి వెళ్ళైతే పోతున్నాము. చాలా హ్యాపీగా ఉంది. దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి సుమారు 1500 కోట్లు అయితే అయింది. మనం ఈరోజు వెళ్ళేది 193 కిలోమీటర్లు, సుమారు 2 గంటల 58 నిమిషాలు అయితే టైం పడుతుంది. కాశ్మీర్ వందే భారత్ ముఖ్యంగా ఏంటంటే చలికాలంలో 0 కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి కదా, ఆ టైంలో ఈ గ్లాస్ మీద అంతా మంచు పడడం వల్ల విజిబిలిటీ అంతా తక్కువ ఉంటుంది. ఆ సమయంలో ఇందులో హీటెడ్ విండ్షీల్డ్స్ అయితే పెట్టిర్రు. అంటే అది దానంతలో అది వెళ్ళిపోయి నీట్గా మళ్ళీ క్లియర్ విజన్ అయితే వస్తుంది. యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి సుమారు 28,000 కోట్లు అయితే పడింది. ఈ 324 కిలోమీటర్స్ రైల్వే లైన్ వేయడానికి. శ్రీనగర్ వ్యాలీని భారతదేశానికి కనెక్ట్ చేసే ఒక గొప్ప రైల్వే ప్రాజెక్ట్. ఇంతకుముందు మనకి ట్రైన్స్ కాట్రా వరకే ఉంటుండే. శ్రీనగర్ పోవాలంటే ఇక్కడ దిగి బై రోడ్ వెళ్ళాల్సి వస్తుండే. కానీ ఇప్పుడైతే మనకు శ్రీనగర్ నుంచి కాశ్మీర్ వరకు డైరెక్ట్ ట్రైన్స్ కూడా రాబోతున్నాయి. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ అంటే ఎప్పుడు కాదు, ఇంకొక 1 మంత్ 2 మంత్స్లో ఇంకోటి అమర్నాథ్ యాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. అమర్నాథ్ యాత్ర వెళ్ళాలంటే ఖచ్చితంగా శ్రీనగర్కి రావాల్సిందే కదా. ఇంకా ఈ ట్రైన్ ఇంకా ట్రైన్స్ని ఇంక్రీజ్ చేస్తారు, స్పెషల్ ట్రైన్స్ చేస్తారు, చాలా అయితే అవుతాయి. ట్రైన్ స్టార్ట్ అయ్యి సుమారు ఒక వారం రోజులైంది. వారం రోజులలోనే కంప్లీట్ జామ్ ప్యాక్ నడుస్తుంది. వెయిటింగ్ లిస్ట్ 44 ఉండే నిన్న నైట్ నేను చూసినప్పుడు. అంటే అర్థం చేసుకోండి, 100% ఆక్యుపెన్సీతో నడుస్తుంది. ఫుల్ డిమాండ్ తోటి ఉంది ఈ ట్రైన్ మాత్రం. కరెక్ట్ టైం 8:09 అవుతుంది, 8:10 అవుతుంది. మన ట్రైన్ డోర్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. ఎటు సైడ్ పోతుందో తెలియదు. ఓకే, మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూసిరు కదా ప్యాసింజర్స్ ఎంత ఆనందంగా ఉన్నారో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. చాలా ఆనందం. ఇట్లా ట్రైన్ స్టార్ట్ కాగానే క్లాప్స్ తోటి వాళ్ళ ఆనందాన్ని చూపిస్తున్నారు. నాకు కూడా అసలు ఎంత థ్రిల్లింగ్ ఫీల్ ఉంది అంటే అంత థ్రిల్ ఫీల్ ఉంది. అదేమో అంటారు కదా, ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్ టైం ఇలా ట్రావెల్ చేయడము, అండ్ ఇంత హిస్టారికల్ బ్రిడ్జ్, చెనాబ్ బ్రిడ్జ్ మీద నుంచి, అది కూడా అండ్ ఇదంతా ఛాలెంజింగ్ తోటి కూడుకుండే. అసలు ఎవరైతే కట్టిర్రో వాళ్ళకైతే హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలా. ట్రైన్ ఇట్లా కదిలింది, ఆగిపోయింది. అండ్ అది టెంపుల్. ఆ టెంపుల్కి వెళ్ళడానికి హెలికాప్టర్స్ అయితే ఎవ్రీ 1 మినిట్కి తిరుగుతూనే ఉన్నాయి. ఓకే, మళ్ళీ ఇమీడియట్లీ అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు ఈ రైల్వే లైన్ని కన్స్ట్రక్ట్ చేయడం అసలు చాలా గ్రేట్. అసలు ఎట్లా కట్టిర్రు ఏమో. అసలు చెనాబ్ బ్రిడ్జ్ నేను నిన్న చూసినప్పుడు అసలు ఎట్లా కట్టిర్రు, ఆ మీదికి ఎట్లా పోయిర్రు, అసలు చెప్పుకుంటే అసలు ఇంజనీరింగ్ మార్వెల్ అనే చెప్పుకోవచ్చు. ఈ రైల్వే లైన్ని కానీ, ఈ కన్స్ట్రక్షన్ని కానీ అసలు సూపర్, అసలు నెక్స్ట్ లెవెల్. మనమైతే కాట్రా రైల్వే స్టేషన్ని దాటుతున్నాము. దాటేసినాము కాట్రా రైల్వే స్టేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే, మనము బై రైలు వెళ్తే మనకి 22-25 కిలోమీటర్స్ ఉంది చెనాబ్ రైల్వే బ్రిడ్జ్. బై రోడ్ వెళ్తే 60 కిలోమీటర్స్ ఉంది. టికెట్ ప్రైజెస్ వచ్చేసి ఇప్పుడు నేను ట్రావెల్ చేసే చైర్ కార్ ప్రైస్ 715 అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ వచ్చేసి 1315 ఇంక్లూడింగ్ ఫుడ్. ఇది ఆన్లైన్ ప్రైజెస్. మీరు ఆఫ్లైన్లో బుక్ చేసుకుంటే మీకు ఇంకా కొంచెం తక్కువనే పడుతుంది. మనకైతే ఒక చిన్న రైల్ నీరుతోటి అయితే వెల్కమ్ చేసారు. యాజ్ యూజువల్ అన్ని వందే భారత్స్లో అయితే ఇస్తారు. అండ్ నా టికెట్లో ఈరోజు ఫుడ్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. చూద్దాం ఏమో ఇస్తారో. ఇక్కడ ఏమన్నా స్పెషల్ ఉందా. అయితే ఈ ట్రైన్ని ఎలా డిజైన్ చేసారంటే, ఇక్కడ శ్రీనగర్ ఇటు సైడు చలికాలంలో ఉష్ణోగ్రతలు 0కి కూడా పడిపోతాయి. 0 కంటే తక్కువ కూడా అవుతాయి. అట్లాంటి సమయంలో కూడా ఈ ట్రైన్ తట్టుకునే విధంగా, అన్ని సిచ్యువేషన్స్ని తట్టుకునే విధంగా దీన్ని స్పెషల్గా డిజైన్ చేసారు ఇండియన్ రైల్వేస్. దీని మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి ICF చెన్నైలో అయింది. అండ్ ఇప్పుడు రాను మనకి శ్రీనగర్ నుంచి ఢిల్లీకి స్లీపర్ ట్రైన్ కూడా వస్తుంది, వందే భారత్. అది వచ్చిందంటే ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక టనల్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. టనల్లో ఉన్నాం. ఇది ఇక టనల్స్ వస్తూనే ఉంటాయి ఇక ఇక్కడ నుంచి కంప్లీట్గా. అంతా సింగిల్ ట్రాక్, ఇదంతా సింగిల్ లైన్వే ట్రాక్.
కొంచెం ఈ గ్లాస్ బాగుంటే ఇంకా మంచిగా కనిపిస్తుండే బయట నుంచి తుడిస్తే. ఈ ట్రైన్కి కంప్లీట్గా ఒక్కటే స్టాప్ ఉంటుంది, బనిహాల్ 115 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సూపర్. మనం నిన్న ఇదే రూట్లో అయితే వెళ్ళాము, ఇలా పోయి ఇలా వచ్చినాం అంతే. నిన్న ఇంకో టనల్లోకి ఎంటర్ అయిపోతుంది. టనల్లో చూడండి 83 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ పోతుంది, అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ టనల్ దాటగానే మనకు వచ్చేది అంజీఘాట్ బ్రిడ్జ్. ఇది అంజీఘాట్ బ్రిడ్జ్, ఇది కేబుల్ బ్రిడ్జ్. చాలా బాగుంది కదా, సూపర్ ఉంది. కంప్లీట్గా 657 మీటర్స్ లాంగ్ ఉంటుంది అండ్ 186 మీటర్స్ హైట్ ఉంటుంది సీ లెవెల్ నుంచి. అంజీ బ్రిడ్జ్ అనౌన్స్మెంట్ కూడా అవుతుంది ఇక్కడ, అంజీ బ్రిడ్జ్ని మనం క్రాస్ చేస్తున్నామని. సూపర్ అసలు. బ్రిడ్జ్ క్రాస్ కాగానే మళ్ళీ టనల్, మళ్ళీ బయటికి వచ్చినాం కదా, మళ్ళీ టనల్లోకి వెళ్ళిపోతాము. ఇప్పుడు మనం ఉన్నది రయాసీ దగ్గర. రయాసీ సూపర్ కదా అసలు, నెక్స్ట్ లెవెల్ ఉంది. మాత్రం మాత్రం చూసారు కదా ఎట్లా అరుస్తున్నారు అందరూ. సూపర్. రియాసీ దాటినాము. రియాసీ డిస్టిక్లోనే మనము చెనాబ్ బ్రిడ్జ్ ఉంటుంది, టనల్ నెంబర్ 36. ఇది 5.941 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఈ రూట్లో మనకి లాంగెస్ట్ టనల్ 12 కిలోమీటర్స్ ఉంది, ఇంచుమించు 13 కిలోమీటర్లు 250 మీటర్ల తక్కువ. మనకి అనౌన్స్మెంట్ కూడా అయింది, ఇంకొంచెం సేపట్లో మనం వరల్డ్స్ హైయెస్ట్ టాలెస్ట్ బ్రిడ్జ్ దగ్గర పోతున్నామని ట్రైన్లో అనౌన్స్మెంట్ కూడా అవుతుంది. చాలా హ్యాపీ అది దానికి. అంటే ప్యాసింజర్స్కి ఎప్పుడు వస్తుంది అని వేచి చూడాల్సిన అవసరం లేదు, వీళ్ళే ఇట్లా అనౌన్స్ చేస్తే చాలా సూపర్ అసలు. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ దాటగానే మనకి బక్కల్ రైల్వే స్టేషన్ వస్తుంది. బక్కల్ రైల్వే స్టేషన్ దాటగానే మనం చెనాబ్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోతాము. ప్రజెంట్ రైల్వే స్టేషన్ ఇది బక్కల్ రైల్వే స్టేషన్. ఇట్లా ఈ రైల్వే స్టేషన్ దాటితేనే మనకి చెనాబ్ బ్రిడ్జ్. ప్రతి ఒక్కరు విండోకి అతుక్కుపోయినారు. అండ్ ఇది చెనాబ్ బ్రిడ్జ్. ఆహాహా, ఇక్కడ నుంచి స్టార్ట్. ఇక బ్యూటిఫుల్ ఉంది. ట్రైన్ కొంచెం స్లోగానే పోతుంది ఇక్కడ. ఇదంతా బ్రిడ్జ్. నిన్న మనం లాస్ట్ ఇడికి వచ్చినాం, మనం నిన్న కిందికి వచ్చినాం. నిన్న ఇంత పెద్ద లోయ ఉంది, నెక్స్ట్ లెవెల్ అసలు. సూపర్, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఏడికెళ్ళి చూస్తే ఏడికెళ్ళి జర్నీ.
అసలైన మూమెంట్ అంటే ఇది, అసలు హ్యాపీనెస్ అంటే ఇది. నా బ్రిడ్జ్ అయిపోయింది, టనల్కి ఎంటర్ అయిపోయాం. ఈ టనల్ అయిపోతుందని ఎట్లా తెలుసుకోవాలంటే ఈ బయట లైట్స్ ఉన్నాయి కదా, దూరం 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 ఉంటుంది. టనల్ ఎప్పుడైతే ఎండ్ అయిపోతుంటుందో లైట్స్ దగ్గరికి ఉంటుంది. చూపిస్తా చూడండి, చూడండి లైట్స్ ఒకటి 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 పోతుంది. ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి కదా పక్కన, ఇప్పుడు టనల్ అయిపోతుంది అన్నమాట. ఇడికి దుగ్గా రైల్వే స్టేషన్ ఇది. ప్రతి దగ్గర సెక్యూరిటీ అయితే ఉంది. సూపర్, నెక్స్ట్ లెవెల్ లొకేషన్ అసలు. మళ్ళీ టనల్లోకి ఎంటర్ చూడండి. టనల్ స్టార్టింగ్లో కూడా ఇట్లా కంటిన్యూ లైట్స్ ఉంటాయి, అండ్ మధ్యలో ఇట్లా అవుతుంది. మళ్ళీ టనల్ అయిపోయినప్పుడు కంటిన్యూ లైట్స్ వస్తాయి. ఇక్కడ డబుల్ ట్రాక్ ఉంది టనల్లో. ఇక్కడ ఒక మెమో ట్రైన్ ఇస్తే మాత్రం సూపర్ ఉంటుంది. ఇది అందరికీ అందుబాటులో మంచిగా ఉంటుంది. సావల్లకోట్, ఈ 9 కిలోమీటర్స్ టనల్ దాటినాక మనము సావల్లకోట్ రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాము. అసలు లొకేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. స్నాక్ ఐటమ్ ఒక బిస్కెట్, మసాలా చాయ్, హాట్ వాటర్ ఇచ్చిండు. ఇదైతే తిను, తర్వాత నేను కాఫీ ఇస్తా అన్నాడు. కాఫీ అడిగితే కాఫీ పొందుంది అన్నాడు. చాలా ఫస్ట్ అయితే మనం ఇది తినేద్దాం. ఇక్కడ రోడ్ చూడండి ఎట్లుందో, నెక్స్ట్ లెవెల్ కదా, సూపర్ ఉంది అసలు. ఎట్లా కట్టిరు, సూపర్ అంటే సూపర్ ఉంది. టన్నెల్కి ఎంటర్ అయిపోవాలమ్మా, ఇక లేట్ అయింది. వచ్చేసినాం. ఫస్ట్ అయితే వచ్చింది ఉప్మా ఇది, అండ్ ఇది కట్లెట్, అండ్ ఒక బిస్కెట్, కెచప్ ఇచ్చాడు. ఓకే తిందాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది. ఫస్ట్ ఉప్మా తినేస్తా, చూపిస్తాం మీకు ఎట్లదో. ఇది ఉప్మా అండ్ ఇది కట్లెట్. ఉప్మా కట్లెట్, నైస్ కాంబినేషన్. ఇప్పుడే అనౌన్స్మెంట్ కూడా అయింది. మనము ఈ కొద్దిసేపట్లో ఇండియా లాంగెస్ట్ టనల్లోకి వెళ్ళిపోతున్నాము. 12.65 కిలోమీటర్స్ అనౌన్స్మెంట్ చేసిర్రు. ఈ టనల్ తర్వాత వచ్చేది అదే టనల్. ఇప్పుడు దీని తర్వాత వచ్చేది టనల్, ఇండియాస్ లాంగెస్ట్ టనల్, 12.65 కిలోమీటర్స్. నెక్స్ట్ లెవెల్ వ్యూ ఇది. సుంబర్ రైల్వే స్టేషన్ ఇది. సుంబర్ రైల్వే స్టేషన్ తర్వాత మనకు వచ్చేది టనల్, ఇండియాస్ లాంగెస్ట్ టనల్. కంప్లీట్ ప్రతి రైల్వే స్టేషన్లో సెక్యూరిటీ అయితే టైట్ సెక్యూరిటీ ఉంది, చూస్తారు కదా. మనం అక్కడ నుంచి కూడా చూసుకుంటున్నాము, కాట్రా నుంచి. సుంబర్ రైల్వే స్టేషన్ కంప్లీట్ కాగానే మనకి టనల్లో ఎంటర్ అయిపోతున్నాము. అండ్ ఇది ఇండియాస్ లాంగెస్ట్ రైల్ టనల్. ఇది 12.65. తినేసిన ఉప్మా తిన్నా, కట్లెట్ కూడా తిన్నా. చాలా అంటే చాలా బాగుంది. అండ్ చాక్లెట్ అయితే అలానే ఉంది. మళ్ళా మసాలా టీ ఇచ్చిండు. బై ముझे కాఫీ चाहिए. థ్యాంక్ యూ టీ ఇచ్చేసిన, కాఫీ ఇచ్చిండు. మీకోసమే తీసుకొచ్చిన, సెకండ్ టైం అడిగినా కదా. ఓకే కాఫీ తాగుతా ఇప్పుడు. ఈ వందే భారత్ శ్రీనగర్ నుంచి వస్తుంది. ఖారీ ఇక్కడ క్రాసింగ్. దీనికి మన ట్రైన్ వచ్చినాక ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది. ఖారీ రైల్వే స్టేషన్. 10 minutes ఎర్లీగానే మనం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము, బనీహాల్ రైల్వే స్టేషన్కి. 56కి రావాలి ఇడికి, కానీ 9:42కే వచ్చినాము. సూపర్. ఈ దాకా జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బనీహాల్ రైల్వే స్టేషన్. ఓకే, ఇక్కడ చాలా మంది దిగరు, కొంతమంది ఉన్నారు దిగేవాళ్ళు. ఇక్కడ ఇప్పుడైతే ట్రైన్ ఆగింది. మన డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి ఇప్పుడు. ఓపెన్.
ఇంత బనిహాల్ రైల్వే స్టేషన్ ఇది కొండల మధ్యలో ఉంది చూస్తారు కదా. కొంతమంది దిగిర్రు ఇక్కడ. మన ట్రైన్ 10 minutes ఎర్లీగానే వచ్చింది కాబట్టి 10 minutes ఆగుతుంది ఇక్కడ. ఈ బనిహాల్ రైల్వే స్టేషన్ సీ లెవెల్ నుంచి 1702 meters హైట్లో ఉంది. నెక్స్ట్ లెవెల్ లొకేషన్ ఈడ. సూపర్ అంటే సూపర్. మొత్తం హై సెక్యూరిటీ ఉంది. అనౌన్స్మెంట్ అయితే ఇచ్చిండు ఇక్కడ నుంచి 10 o'clock స్టార్ట్ అవుతుందని. బనిహాల్ రైల్వే స్టేషన్లో మన ట్రైన్ అండ్ పక్కన మెమో ట్రైన్ ఇక్కడ. అట్లా మెమో ట్రైన్ ఇది కాట్రా దాకా ఉంటే బాగుంటుంది. ఇది బనిహాల్ బాద్గమ్ బారాముల్లా. ఇప్పటిదాకా మనము కాట్రా నుంచి 115 kilometers వచ్చినాము. కాశ్మీర్ మనకి ఇంకా 78 kilometers దూరం ఉంది. అప్రాక్సిమేట్గా ఇంకొక 1 hourలో అయితే కాశ్మీర్కి రీచ్ అయిపోతాం మనము. ఇంకా ట్రైన్ లోపలికి అయితే ఎక్కేసేయమన్నారు బయట సెక్యూరిటీ వాళ్ళు, ఎందుకంటే టైం అయిపోయింది, డోర్స్ క్లోజ్ అయిపోతాయి. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి కాశ్మీర్కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి 9 kilometers తర్వాత మనం జమ్మూ నుంచి కాశ్మీర్ జోన్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇదంతా జమ్మూ సెక్షనే. ఇప్పుడు నెక్స్ట్ కాశ్మీర్కి పోతున్నాం మనం. డోర్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. నేను ఇప్పుడే ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ తోటి మాట్లాడినా. ఇక్కడ స్నో పడుతుందా అని అడిగిన. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో మాత్రం ఫుల్ స్నో ఉంటుంది ఇక్కడ అని చెప్తుండు. ఆ సీజన్లో రండి, చాలా బాగుంటుంది అంటుండు. బనిహాల్ నుంచి మన ప్రయాణం శ్రీనగర్కి అయితే స్టార్ట్ అయింది. ఇంకో 9 kilometers దాటినాక మనం కాశ్మీర్ రీజన్కి అయితే ఎంటర్ అయిపోతాము. ఇప్పుడు ఒక టనల్ వస్తుంది, దీని తర్వాత ఆ టనల్ తర్వాత కాశ్మీర్. ఇప్పుడు మనము కాశ్మీర్కి అయితే ఎంటర్ అయిపోయినాము జమ్మూ డివిజన్ నుంచి. అండ్ ఇక్కడ నుంచి ఏమన్నీ టనల్స్ అయితే ఉండవు. బనిహాల్ దాటినాక 2 tunnels తర్వాత ఇక ఏమి ఉండవు. ఇది హీలర్ షాహాబ్. బ్యూటిఫుల్ లొకేషన్స్కి పెట్టింది పేరు శ్రీనగర్ కాశ్మీర్. ఇక్కడ చూడండి, అక్కడ దూరంలో ఇల్లులు కూడా ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి, మస్తున్నాయి. సూపర్ లొకేషన్స్ అసలు. ఇక మెమో ట్రైన్లో వస్తే మాత్రం మనకి విజన్ అంత క్లియర్ ఉంటుంది. ఇక ఇదేమో మధ్యలో మనకి గ్లాస్ ఉంది కాబట్టి కొంచెం తక్కువనే కనిపిస్తుంది, కానీ నాకైతే కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు, అర్థం కావట్లేదు. కానీ నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కాశ్మీర్. ఈ రానున్న రోజుల్లో శ్రీనగర్కి ఒక 10 నుంచి 20 స్పెషల్ ట్రైన్లు పడ్డా కూడా ఆశ్చర్యపోన అవసరం లేదు. ఎందుకంటే అమర్నాథ్ యాత్ర కోసం స్పెషల్గా. అనంతనాగ్ రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి పహల్గామ్కి కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ట్రాక్ పడితే మాత్రం సూపర్ ఉంటుంది. అనంతనాగ్ ఇంకా ఒక 13 kilometers దూరంలో ఉన్నాము మనము శ్రీనగర్కి. ఆల్మోస్ట్ అయితే మనము రీచ్ అయిపోయినాము. అనుకున్న టైం కన్నా కూడా ఎర్లీగానే రీచ్ అవుతుంది ఇది శ్రీనగర్కి. శ్రీనగర్ నుంచి నాకు రిటర్న్ రేపు ఉన్నది, ఎగ్జిక్యూటివ్ కోచ్లో ఉన్నది. దాన్ని రేపు ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈరోజు మనం చైర్ కార్ చూసాం కదా, రేపు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో కూర్చొని మనము కాట్రాకి అయితే పోదాము. ఈ రైల్వే లైన్ని, బ్రిడ్జెస్ని, టనల్స్ని కట్టిన వాళ్ళకి మన ఛానల్ తరపు నుంచి ఒక హ్యాట్స్ ఆఫ్ అయితే ఇద్దాం వాళ్ళకి. ఎందుకంటే బ్యూటిఫుల్ ఉంది లొకేషన్స్ మాత్రం. ఎవరైనా తప్పకుండా రండి, చూడండి. నేను చెప్పడం కన్నా కూడా మీరు వచ్చి చూస్తూనే ఆ డిఫరెంట్ ఫీల్ అయితే ఉంది. అసలు మాటల్లో చెప్పలేము, అంత బాగుంది. మీరు ఒకసారి రండి, వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. సూపర్ ఉంది. ఇక్కడ కూడా లొకేషన్, చెట్ల కలర్ చాలా డిఫరెంట్ ఉంది. ఇక్కడ లైట్ గ్రీన్, చెట్ల కలర్ చాలా డిఫరెంట్ ఉంది. ఇక్కడ లైట్ గ్రీన్. శ్రీనగర్కి అయితే వచ్చేసినాము ఫైనల్లీ. స్టేషన్ కోడ్ SINA. 11:08కి రావాలా, 10:58కి 10 minutes ఎర్లీగానే మనం ఇడికి వచ్చినాము. ఇప్పుడే అనౌన్స్మెంట్ అయింది ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి పోతుంది అని. ఆఫీసర్స్ రెస్ట్ హౌస్ రైట్ సైడ్లో అది. సూపర్ అసలు. జర్నీ నా లైఫ్లోనే నెక్స్ట్ లెవెల్ జర్నీ ఇది. వెల్కమ్ టు శ్రీనగర్ రైల్వే స్టేషన్, కాశ్మీర్. సూపర్, వచ్చేసాం ఫైనల్లీ. వీఆర్ ఇన్ శ్రీనగర్, కాశ్మీర్. సూపర్. శ్రీనగర్కి అయితే వచ్చేసినాము. శ్రీనగర్ రైల్వే స్టేషన్.
మన కోచ్లోనే ఒక విఐపి వచ్చినుండే, ఎవరో తెలియదు కానీ రాగానే మొత్తం అంతా సెక్యూరిటీ అయితే వచ్చేసింది. విజిట్ అయితే అయిపోతున్నా బయటికి అయితే. ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చిన. ఇంతటితో అయితే ఈ బ్లాగ్ క్లోజ్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ తిరిగి ఇంకో బ్లాగ్లో కలుస్తాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్. శ్రీనగర్ స్టేషన్ బయట వ్యూ ఇది. బాగుంది కదా, చాలా బాగుంది. ఫుల్ టైట్ సెక్యూరిటీ మధ్యలో ఉంది ఈ రైల్వే స్టేషన్.